నాకు తెలిసిన ఒక వ్యక్తి రీసెంట్గా చెప్పిన మాటలు. సర్, మేము రీసెంట్గా ఇల్లు చేంజ్ అయ్యాం. అప్పటినుండి చిరాకు, ఇంట్లో చిన్న చిన్న గొడవలు, హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి. ఇంకొకరిలా చెప్పారు. సర్, మాది ఆల్మోస్ట్ 10 years ఓల్డ్ బిల్డింగ్. లాస్ట్ ఇయర్ వరకు ఏమీ ప్రాబ్లం లేదు. కానీ ఈ ఇయర్ నుండి ఫ్యామిలీ మొత్తం హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నాం. మీ ఇంట్లో కూడా ఇలా జరుగుతోందా? హెడేక్ ఫ్రీక్వెంట్గా వస్తోందా? బ్రీదింగ్ ప్రాబ్లం, అలర్జీ సిమ్టమ్స్, నిద్ర సరిగ్గా పడకపోవడం, అన్ఎక్స్ప్లెయిన్డ్ టైర్డ్నెస్. చాలామంది వీటిని వెదర్, స్ట్రెస్ లేక వాస్తు అని లైట్ తీసుకుంటారు. కానీ ఈ ప్రాబ్లమ్స్కి రీజన్ మీ హౌస్ కన్స్ట్రక్షన్లో చేసిన చిన్న మిస్టేక్స్. ఈ వీడియోలో నేను చెప్పబోయే 4 కామన్ మిస్టేక్స్ సింపుల్గా అనిపిస్తాయి, కానీ హెల్త్కి చాలా డేంజరస్. లాస్ట్ వరకు చూడండి, మీ ఇంట్లో ప్రాబ్లంకి క్లారిటీ వస్తుంది. ఫస్ట్ మిస్టేక్, వెంటిలేషన్ సరిగ్గా ప్లాన్ చేయకపోవడం. విండోస్ ఉన్నాయంటే వెంటిలేషన్ ఉంది అని అనుకోవడం పెద్ద తప్పు. క్రాస్ వెంటిలేషన్ లేకపోతే ఫ్రెష్ ఎయిర్ లోపలికి రాదు, లోపల ఉన్న బ్యాడ్ ఎయిర్ బయటికి వెళ్ళదు. కిచెన్, బాత్రూమ్, బెడ్రూమ్లో ఎయిర్ కంటిన్యూయస్గా సర్క్యులేట్ అవ్వకపోతే కార్బన్ డయాక్సైడ్ లెవెల్ పెరిగిపోతుంది, హ్యూమిడిటీ ఎక్కువ అవుతుంది. దీనివల్ల హెడ్ఏక్, టైర్డ్ ఫీలింగ్, బ్రీతింగ్ డిస్కంఫర్ట్, నైట్ నిద్ర డిస్టర్బ్ అవుతుంది. చాలా హౌసెస్లో బాత్రూమ్స్కి ప్రాపర్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండదు, కిచెన్లో స్మోక్ బయటికి వెళ్లడానికి సరియైన అరేంజ్మెంట్ ఉండదు. ఫ్రెష్ ఎయిర్ అనేది లగ్జరీ కాదు, అది బేసిక్ హెల్త్ రిక్వైర్మెంట్. వెంటిలేషన్ సరిగ్గా లేకపోతే హౌస్ ఉండి యూజ్ లేదు అని చెప్పినా తప్పు కాదు. సెకండ్ మిస్టేక్, డ్యాంప్ వాల్స్ మరియు సీపేజ్ని ఇగ్నోర్ చేయడం. వాల్ తడిగా ఉంది అని, చిన్న వాటర్ మార్క్ కనిపిస్తోంది అని చాలామంది లైట్ తీసుకుంటారు. కానీ తడిగా ఉన్న వాల్ అంటే లోపల మోల్డ్ గ్రోత్ స్టార్ట్ అయినట్టే. ఈ మోల్డ్ కనిపించకపోవచ్చు, కానీ ఎయిర్లో ఉంటుంది. మనం డైలీ బ్రీత్లో లోపలికి తీసుకుంటాం. దీనివల్ల కిడ్స్కి ఫ్రీక్వెంట్ కఫ్, అలర్జీ, ఎల్డర్స్కి బ్రీతింగ్ ప్రాబ్లం, ఆస్ట్మా ట్రిగర్ అవుతుంది. పెయింట్ వేయడంతో ప్రాబ్లం సాల్వ్ అయినట్టు అనిపిస్తుంది, కానీ అది టెంపరరీ కవర్ మాత్రమే. యాక్చువల్ సీపేజ్ సోర్స్ని స్టాప్ చేయకపోతే హెల్త్ డ్యామేజ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. క్రాక్స్ కనిపిస్తాయి, కానీ మోల్డ్ కనిపించదు, అందుకే అది ఇంకా డేంజరస్. మీ ఇంట్లో ఈ ప్రాబ్లం ఉందా లేక కామెంట్స్లో చెప్పండి. థర్డ్ అండ్ చాలా ఇంపార్టెంట్ మిస్టేక్, ఇంప్రాపర్ ఎలక్ట్రికల్ ఎర్తింగ్. చాలామంది ఎర్తింగ్ అంటే షాక్ వస్తుందా రాదా అని మాత్రమే ఆలోచిస్తారు. కానీ ఎర్తింగ్ సరిగ్గా లేకపోతే లీకేజ్ కరెంట్ హౌస్లో కంటిన్యూస్గా ఫ్లో అవుతుంది. ఎస్పెషలీ బాత్రూమ్స్, కిచెన్స్, మెటల్ అప్లయన్సెస్ దగ్గర ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. కొన్నిసార్లు డైరెక్ట్ షాక్ రాదు, కానీ బాడీలో రెస్ట్లెస్నెస్, నిద్ర సరిగ్గా పడకపోవడం, యాంగ్జైటీ లాంటి ఇష్యూస్ వస్తాయి. కిడ్స్ మరియు ఎల్డర్స్కి ఇది ఇంకా రిస్కీ. బాత్రూంలో ట్యాప్ టచ్ చేసినప్పుడు చిన్న టింగ్లింగ్ ఫీల్ వస్తే అది డేంజర్ సిగ్నల్. షాక్ రాకపోవడం సేఫ్ అని కాదు. ఎర్తింగ్ ప్రాబ్లంలో హెల్త్ స్లోగా డ్యామేజ్ అవుతుంది, మనకి రీజన్ తెలియకుండా. లాస్ట్ మిస్టేక్కి వెళ్లే ముందు ప్రతి హౌస్ ఓనర్కి వాట్సాప్లో షేర్ చేయండి, అందరికీ అవేర్నెస్ రావాలి. ఫోర్త్ మిస్టేక్, బాత్రూమ్ ప్లంబింగ్ మరియు సూవర్ గ్యాస్ లీక్ని నార్మల్ అనుకోవడం. బాత్రూంలో బ్యాడ్ స్మెల్ వస్తుంది అంటే చాలామంది ఫినైల్ వేసి ఫ్రెషనర్ పెట్టి వదిలేస్తారు. కానీ ఆ స్మెల్ రీజన్ సూవర్ గ్యాస్ హౌస్ లోపలికి రావడం. ప్రాపర్ ట్రాప్ సీల్ లేకపోవడం, ఫ్లోర్ ట్రాప్ డ్రై అనిపోవడం, పైప్ స్లోప్ రాంగ్ ఉండడం వల్ల ఈ గ్యాస్ లోపలికి వస్తుంది. ఈ సూవర్ గ్యాస్ వల్ల హెడ్ఏక్, డిజినెస్, నాజియా, ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది. ఇది జస్ట్ స్మెల్ ప్రాబ్లం కాదు, ఇది స్లో పాయిజన్ లాంటిది. ఎస్పెషలీ క్లోజ్డ్ బాత్రూమ్స్లో ఇది ఇంకా డేంజరస్. ఈ 4 మిస్టేక్స్లో ఒకటి కూడా మీ ఇంట్లో ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ గ్రాడ్యువల్గా స్టార్ట్ అవుతాయి. హౌస్ స్ట్రాంగ్ ఉండడం ఇంపార్టెంట్, కానీ హౌస్లో ఉండేవాళ్లు హెల్దీ ఉండడం ఇంకా ఇంపార్టెంట్. కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యాక కూడా ఈ పాయింట్స్ని చెక్ చేయడం ఓనర్ రెస్పాన్సిబిలిటీ. మీ ఇంట్లో ఈ 4లో ఏది ప్రాబ్లం ఉంది అనిపిస్తోంది? 1, 2, 3 లేక 4 అని కామెంట్ చేయండి. ఇలాంటి కన్స్ట్రక్షన్ మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అంటే ఇంజనీర్ ఆన్ సైట్ ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇంటికి సేఫ్టీ కన్నా ముందు మీ హెల్త్ని ప్రొటెక్ట్ చేయండి. వీడియోను లైక్ చేయండి, ప్రతి హౌస్ ఓనర్కి వాట్సాప్లో షేర్ చేయండి, అందరికీ అవేర్నెస్ రావాలి.